నందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన, శ్రేష్టమైన, సర్వోత్కృష్టమైన నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి గత కొద్ది రోజులుగా BOUIకి సంబంధించినటువంటి జాయింట్ డైరెక్టర్ లాజరస్ ప్రసన్నబాబు గారు ఎలాంటి బోధ చేస్తున్నారో, ఎలాంటి తప్పుడు బోధలను, అబద్ధ బోధలను, వాక్య విరుద్ధమైనటువంటి బోధలను చేస్తూ ఉన్నారో క్రైస్తవ సమాజం అంతా గమనిస్తూ ఉందన్నమాట. ఆయన ఏదో తర్కించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక సుతర్కాన్ని చేయకుండా ఒక వితర్కమును, కుతర్కమును ఆయన చేస్తూ ఉన్నాడు అనమాట. ఆయన చేసేది సుతర్కము కాదు, వితర్కము, కుతర్కము. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 23వ వచనంలో ఒక చక్కని మాట ఉంది. నేర్పు లేని మూడుల వితర్కము జగడములు పుట్టించునని ఎరిగి అని ఉందన్నమాట. నేర్పు లేని మూడుల వితర్కము, ఇక్కడ వితర్కము కనిపిస్తుంది. కుతర్కము, వితర్కము ఇవి రెండు సుతర్కమునకు విరోధమైనవి అన్నమాట. ఈనాడు ప్రసన్న బాబు గారు చేసేవన్నీ కూడా నేర్పు లేని మూడుల వితర్కము, కుతర్కం అన్నమాట. తర్కశాస్త్రం తెలియని వాళ్ళు అడ్డదిడ్డంగా చేసేటువంటి వాదన ఏదైతే ఉందో అది ప్రసన్న బాబు గారు ఈ రోజు చేస్తున్నటువంటి వాదన. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కుతర్కం ఎలాగుంటుంది, వితర్కం ఎలాగుంటుంది. కేవలం లేఖనాల్లో ఆ మాట చదవటమేనా, బయట భౌతికంగా మనం ఏదైనా ఎగ్జాంపుల్ చూపించవచ్చానంటే ఇదిగో ప్రసన్న బాబు గారి బోధలు చూస్తే చాలు అదే అనమాట. వితర్కం అన్నా, కుతర్కం అన్నా అదే అనమాట. అయితే ఈ మధ్య ఆయన మరి యోబు గురించి మాట్లాడుతూ ఆయన యోబును దేవుడు నీవు అప్పటికే పుట్టి ఉంటివి, నువ్వు బహు వృద్ధుడవు, నీకు ఇదంతా తెలుసు అన్నాడు. కాబట్టి యోబు ఎప్పుడో పుట్టాడు. యోబే కాదు, మనమందరం కూడా ఎప్పుడో పుట్టిన వారం, దేవునిలో ఉన్నవారం, మనం కూడా ఉన్నవారమే. దేవుడే కాదు, యేసుప్రభువే కాదు, పరిశుద్ధాత్ముడే కాదు, మానవులందరూ కూడా ఉన్నవారమే. మనం ఎప్పుడో పుట్టామంట. ఇటువంటి విడ్డూరమైన హాస్యాస్పదమైన బోధను మరి వ్యాఖ్యానాలను ఈ మధ్య చేశారు. దానికి వికేఆర్ అన్న, విజయ్ కుమార్ అన్న చాలా చక్కటి మరి సమాధానం ఇచ్చారు, కౌంటర్ ఇచ్చారు. మీరందరూ చాలా మంది చూసే ఉంటారు అది. అయితే ప్రసన్న బాబు గారు వాదించేది ఏంటో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలో నుంచి చూద్దాం. యోబు గ్రంథం 38వ అధ్యాయంలో ఆయన ఎత్తుకొని ఏమంటున్నారంటే 3వ వచనంలో, పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము, నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు తెలియజెప్పుము. ఇక్కడ యోబుని దేవుడు క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ప్రశ్న అడుగుతున్నాడు. మనకు తెలుసు కదా, 38వ అధ్యాయం, 39వ అధ్యాయం, 40వ అధ్యాయం ఇదంతా క్వశ్చన్స్ అనమాట. ఊపిరాడకుండా ప్రశ్న వెంబడి ప్రశ్న, సృష్టి రహస్యాలను మొత్తాన్ని ప్రస్తావిస్తూ మరి దేవుడు యోబుకు ప్రశ్న అడుగుతా ఉన్నాడు. ఇట్లా అడుగుతూ నువ్వు ముందే చెప్పాడు, పౌరుషం తెచ్చుకో, నువ్వు పౌరుషం తెచ్చుకొని నీ నడుము బిగించుకో, నేను నీకు ప్రశ్న వేస్తాను, నువ్వు సమాధానం చెప్పాలి. ఇప్పుడు 4వ వచనం అంటున్నాడు, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటుంది, నీకు వివేకము కలిగిన ఎడల చెప్పు అంటున్నాడు. నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణము నియమించిన వాడెవడో చెప్పు. నేను భూమికి పునాదులు వేసాను కదా, అప్పుడు నువ్వు ఎక్కడున్నావో చెప్పు. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు, నీకు వివేకం ఉంటే చెప్పు. నీకు తెలిసిన ఎడల దాని పరిమాణము నియమించిన వాడెవడో చెప్పు. దానికి పరిమాణం అంటే సైజ్, భూమి ఇంత సైజు ఉండాలని నియమించిన వ్యక్తి ఎవరో నువ్వు చెప్పు అంటున్నాడు అనమాట. దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పు. భూమికి ఇంత సైజు ఉండాలని చెప్పి ఆ సైజుని కొలవటానికి ఒక కొలబద్ద వాడాడు కదా దేవుడు. దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పు. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడ్డాయో చెప్పు. ఉదయ నక్షత్రం ఏకంగా కూడి పాడినప్పుడు దేవదూతులందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని, కార్నర్ స్టోన్ ని వేసిన వాడెవడో చెప్పు అని యోబుని దేవుడు ప్రశ్నిస్తాడు. ఎందుకు అసలు ప్రశ్నించవలసి వచ్చిందంటే, యోబు తానే జ్ఞాని అయినట్టు, తనకు అంతా తెలుసున్నట్టు, సమస్తము ఎదిగిన వాడైనట్టు, ఇంకెవరికి ఏమి తెలియనట్టు, హృదయంలో గర్వించి మరి దేవునికి విరోధముగా అసలు ఒక స్థాయికి మించి మాట్లాడాడనమాట. అప్పుడు దేవుడు అతను ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్నలు ఇవన్నీ కూడా. నువ్వు పెద్ద పోటుగాళ్ళగా మాట్లాడుతున్నావు కదా, దాని అర్థం ఏంటంటే అది ఏ సెన్స్ లో చెప్పబడిందో చెప్తున్నాను. ఇక్కడ ఏ సెన్స్ లో దేవుడు మాట్లాడుతున్నాడంటే పాపంతో మాట్లాడుతున్న మాట ఇది. నువ్వు పెద్ద పోటుగాడిలాగా, మహాజ్ఞానిలాగా, సమస్తం ఎరిగిన వాళ్ళలాగా, దేవుని కంటే ఎక్కువ తెలిసిన వాళ్ళలాగా నువ్వు మాట్లాడుతున్నావు కదా, అయితే కొన్ని ప్రశ్నలు అడుగుతాను చెప్పవయ్యా నువ్వు అని ప్రశ్నలు అడుగుతూ ఆ ప్రశ్నల పరంపరలో ఇవన్నీ వస్తున్నాయి అన్నమాట. ఇట్లా మాట్లాడుతూ 21వ వచనంలో వచ్చేపాటికి ఏమంటున్నాడంటే, ఇదంతయు నీకు తెలిసి ఉన్నది కదా, నీవు బహు వృద్ధుడవు, నీవు అప్పటికే పుట్టి ఉంటివి. చెప్పు, ఇదంతా నేను అడుగుతున్నాను కదా, చెప్పు. నువ్వు చాలా ముసలోళ్ళువే, నువ్వు అప్పటికే పుట్టి ఉంటివిలే, నువ్వు చాలా బహు వృద్ధుడవాయా, నీకు తెలియంది ఏముంది అసలు, సృష్టి రహస్యం ఏమున్నది, నువ్వు పెద్ద పోటుగాడివి కదా, నువ్వు అప్పటికే ఉన్నోడు కదా, నువ్వు చాలా ముసలోడివిలే, చెప్పు పర్లేదు, నువ్వు చాలా పెద్ద వయసు ఉన్నవాడు, అప్పటికే పుట్టినట్టుగా మాట్లాడుతున్నావు కదా, నువ్వు సరే చెప్పు అని మాట్లాడుతున్నావు అనమాట. అంటే ఒక రకంగా మన భాషలో చెప్పాలంటే వెటకారంగా యోబును ప్రశ్నిస్తా ఉన్నాడు దేవుడు. పర్లేదు చెప్పు, ఎందుకంటే నువ్వు అప్పుడు ఉన్నావు కదా, నువ్వు అప్పుడు పుట్టే ఉన్నావాయా, నువ్వు చాలా పెద్ద ముసలోడు వాయా, నీకు అన్ని తెలుసాయా, మరి దీనికి చెప్పు నాన్న ఒకసారి
అనే సెన్స్లో దేవుడు యోబును ప్రశ్నిస్తూ ఉంటే ప్రసన్న బాబు గారు దీన్ని తీసుకొని నిజంగానే ఆ వెటకారాన్ని నిజమే అనుకొని నిజంగానే యోబు పుట్టి ఉన్నాడని, అప్పటికే ఆయన ఉన్నాడని, మళ్ళీ దీనికి జాయింట్ చేసి ఏం చెప్పాడు, యోబే కాదు మానవ జాతి అంతా ఉన్నవారమని అని చెప్తా ఉన్నాడు అనమాట. ఎంత విడ్డూరమైన బోధ అండి ఇది. దేవుడు ఇంకేమేమి అడుగుతున్నాడు యోబును, ఇక్కడ మనం కిందకు చూద్దాం. 31వ వచనంలో ఇంకా అడుగుతున్నాడు చూడండి. కృత్తిక నక్షత్రం నీవు బంధింపగలవా, మృగ శీర్షికను కట్లను విప్పగలవా, వాటి వాటి కాలంలో నక్షత్ర రాశులు వచ్చినట్లు చేయగలవా? చేయగలడా మనిషి? యోబు చేయగలడా? కృత్తిక నక్షత్రం బంధించగలడా? మృగశీర్ష కట్లు విప్పగలడా? వాటి వాటి కాలంలో నక్షత్ర రాశులు నెలకొకసారి ఒక ఆకారంలో నక్షత్రాలన్నీ వస్తాయి, మళ్ళీ మాయమైపోయి నెక్స్ట్ మంత్ లో ఒకసారి ఒక కన్యా రూపంలో, ఇంకోసారి తులా రూపంలో, ఇంకోసారి వృచ్చిక రూపంలో, ఇంకోసారి ఎద్దుతల రూపంలో, ఇట్లా ఒకసారి మేక రూపంలో, ఇట్లాగా ఈ నక్షత్రాలన్నీ నెలకు ఒకసారి వస్తూ ఉంటాయి. తెలుసు కదా అందరికీ, జనరల్ నాలెడ్జే ఇది, దీనికి పెద్ద జ్ఞానం ఏం అవసరం లేదు. నెలకు ఒక ఆకారంలో వస్తుంటాయి. ఇట్లా అవి అట్లా రావటం మళ్ళీ విడిపోవటం, వాటిని బంధించగలవా నువ్వు? సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రము నీవు నడిపింపగలవా? ఆకాశ మండలపు కట్టలను విరుగుదువా? దానికి భూమి మీద ప్రభుత్వం నువ్వు స్థాపించగలవా? ఈయన అడుగుతున్నాడు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాడు దేవుడు. నువ్వు బాగా తెలిసినోడు లాగా మహాజ్ఞానంలాగా మాట్లాడుతున్నావు కదా, వీటన్నిటికి సమాధానం చెప్పు అని అడుగుతూ 39వ అధ్యాయంలోకి వచ్చి మొదటి వచనంలో, అడవిలోని కొండ మేకలు ఈను కాలం నీకు తెలుసా? లేళ్లు పిల్లలు వేయు కాలమును గ్రహింపగలవా? అవి మోయు మాసములను నీవు లెక్క పెట్టగలవా? అవి ఈను కాలం ఎరుగుదువా? ఎరుగుతాడండి మనిషి. ఈరోజు మేము ఉన్నవారం ఎప్పటి నుంచో ఉన్నవారం అనేవాళ్ళు, వీటికి సమాధానం చెప్పండి. వీటికి ఈ క్వశ్చన్ సమాధానం వినేవాళ్ళైనా ప్రసన్న బాబు గారికి తెలుసా ఇవన్నీ? ఉన్నవాడు కదా ప్రసన్న బాబు గారు కూడా అప్పటి నుంచి. చెప్పండి వీటికి. ఇలా అడుగుతూ 39వ అధ్యాయంలోనే మరి ఇట్లా క్వశ్చన్స్ అడుగుతూ 40వ అధ్యాయంలోకి వచ్చింది. 40వ అధ్యాయంలో కూడా దేవుడు ఇంకా ప్రశ్నిస్తున్నాడు. ఏమని చూడండి. ఆక్షేపణలు చేయజూచువాడు సర్వశక్తుడగు దేవునితో వాదించవచ్చునా? ఆక్షేపణ చేసేవాడివి సర్వశక్తి దేవుడితో నువ్వు వాదించవచ్చా? దేవునితో వాదించువాడు ఇప్పుడు ప్రత్యుత్తరం ఇవ్వలేను. ఇప్పుడు చెప్పు, మరి నాతో వాదిస్తున్నావు వద్దు మహాజ్ఞాని అని, వీటన్నిటికి సమాధానం చెప్పు. నువ్వు అప్పటికి ఉన్నావా? నువ్వు పుట్టే ఉన్నావా? ఇవన్నీ నీకు తెలుసా? మరి తెలుసు చెప్పు అంటున్నాడు ఆయన. ఇప్పుడు నువ్వు చెప్పాలి మరి అంటున్నాడు. 3వ వచనంలో, అప్పుడు యోబు యెహోవాకు ఈలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఇప్పుడు ఏం చెప్తున్నాడు చూడండి యోబు. చిత్తగించుము, నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను? తెలిస్తే కదా, అసలు అప్పటికి ఉంటే కదా. మనుషులంతా, వాళ్ళ బ్రెయిన్ ఎంత, వాళ్ళ పరిమితి ఎంత, వాళ్ళ శక్తి ఎంత, వాళ్ళ జ్ఞానం ఎంత. పెద్ద పోటుగాడులాగా జ్ఞానవంతుల్లాగా ఇందాక మాట్లాడాడు కదా. ప్రశ్నలన్నీ దేవుడు అడిగేపాటికి ఇప్పుడే ఉంటున్నాడు. నేను నీచుడను, నేను ఏమని నీకు ప్రత్యుత్తరం ఇచ్చేదను? నా నోటి మీద నా చేతిని ఉంచుకునేదను. సైలెంట్ అయిపోతున్నాను, నోటి మీద చేలేసేసుకుంటున్నాను. నా నోటి మీద నా చేతిని ఉంచుకుందును. ఒక మారు మాట్లాడి తిని నేను మరల ఇంక నోరెత్తను, 2 మార్లు మాట్లాడి తిని ఇంక పలకను. అర్థమైపోయింది ఇవేమి నాకు తెలియదని. నేను ఎక్స్ట్రా మాట్లాడాలని నాకు బుద్ధి వచ్చింది. నేను నీచుడను, నోటి మీద ఏలేసుకుంటున్నాను, నేనేం చెప్పగలను అవన్నీ నాకు ఎట్లా తెలుస్తాయని చేతులు తీసినట్టుగా యోబు మనకి ఇక్కడ క్లియర్ కనబడతా ఉన్నాడు. ఇంకా 42వ అధ్యాయంలో కూడా యోబు మాట్లాడుతూ చెప్తున్నాడు చూడండి. 42వ అధ్యాయం మొదటి వచనంలో, అప్పుడు యోబు యెహోవాతో ఇలాగ ప్రత్యుత్తరమిచ్చెను. నీవు సమస్త క్రియలు చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకుంటుని. ఇప్పుడు అర్థమందయ్యా నాకు అంటున్నాడు అనమాట. జ్ఞానము లేని మాటల చేత ఆలోచన నిరర్ధకము చేయు వీడెవడు? అలాగున వివేచన లేని వాడనైన నేను ఏమియు ఎరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడి తిని. ఇదిగో తప్పు ఒప్పుకుంటున్నాడు. అతను ఏం మాట్లాడినప్పుడు అర్థమైపోయింది అతనికి. తన బుద్ధికి మించి నేను మాట్లాడాను, నేను వివేచన లేని వాడనైనా నేను అంటున్నాడు. అక్కడ చూడండి, వివేచన లేని వాడనైనా నేను ఏమీయూ ఎరుగక నా బుద్ధికి మించిన సంగతుల గురించి మాట్లాడితిని. నేను మాట్లాడగోరుచున్నాను, దయచేసి నా మాట ఆలకింపము. ఒక సంగతి నిన్ను అడిగేదను, అది నాకు తెలియజెప్పము. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని. ఇదంతా వినికిడి ద్వారాగా ఎవరో చెప్పగా నేను తెలుసుకున్న విషయాలు నేను చెప్పాను. అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను, కావున నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుతున్నాను. దేవునికి విరోధంగా గర్వించి బుద్ధికి మించిన మాటలు మాట్లాడినందుకు ఇదిగో పశ్చాత్తాపడుతూ ధూళి పోసుకుంటూ బాధపడుతున్నట్టు యోబుని మనం చూస్తున్నాం. ఈ సందర్భాన్ని తీసుకొని ప్రసన్న బాబు గారు యోబు అంట ఇప్పుడే పుట్టాడంట, భూమికి పునాది అంటే భూమి పుట్టక ముందే యోబు పుట్టాడంట. ఎంత విడ్డూరమైన బోధ సార్! ఏమైపోయింది సార్ మీ బ్రెయిన్? నాకు అర్థం కాదు. భూమి పుట్టక ముందే యోబు పుట్టాడా? అసలు యోబే కాదంట. ఇంకా ఈ పరంపరలో తను డిఫెన్స్ చేసుకునే క్రమంలో అసలు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లా. పిచ్చి పిచ్చి మాటలన్నీ, పిచ్చి బోధలన్నీ. ఇప్పుడు త్రిత్వం గురించి మీరు మాట్లాడారు. త్రిత్వం మీరు మాట్లాడినప్పుడు క్రైస్తవ సంఘాలకు అందరికీ అర్థమైంది, ఓహో త్రిత్వం మీద ప్రసన్న బాబు గారికి ఏమాత్రం అవగాహన లేదు, ఇది ఇతనికి తెలియదు అనుకున్నారు. ఇక దాని తర్వాత కౌంటర్ మీరు వేయాలనే ఉద్దేశంతో ఇంకా ఎన్నెన్నో అబద్ధ బోధలు, ప్రతి అంశాన్ని గెలుపుకుంటున్నారు మీరు. ప్రతి అంశాన్ని బయటకు తీసేకల్లా జనాలందరికీ మీ విషయంలో ఒక అర్థం అవుతుంది, ఒక క్లారిటీ వస్తుంది. ఏంటి, ఈయనకు ఒక అంశం తెలియదు అనుకున్నాం, అసలు ఈయనకి బైబిల్లో ఏమీ తెలియదురా నాయన.
ప్రతి అంశము తప్పే బోధిస్తున్నాడు. ఇది కూడా తెలియదు ఆయనకి. కొంతమంది మీ గురించి తెలియక మీ ఆకారాన్ని, ఆ గాంభీర్యము, మీ ఆ ఫిజికల్ అపీరెన్స్ ఏదైతే ఉందో దాన్ని చూసి కొంతమంది అనుకుంటున్నారు ఈయనకు చాలా విషయాలు తెలిసేమో అని అనుకొని మీ మీద ఒక గౌరవం ఉంది కొంతమందికి. మొన్న ఆ త్రిత్వం గురించి మాట్లాడినప్పుడు ఓహో ఈ విషయం ఇతనికి తెలియదు అంటే మిగతా ఈ విషయంలో కొంచెం పట్టు ఉండొచ్చేమో, ఈ విషయం ఈయనకు తెలియదేమోలే అనుకుని కొంత గౌరవం తగ్గింది. ఇప్పుడు ప్రతి అంశాన్ని మీరు గెలికి ప్రతి సిద్ధాంత విషయంలో తప్పులు బోధిస్తూ ఉంటే అసలు ఈయనకి ఏమీ తెలియదు కదా, మరీ ఎల్కేజీ స్టూడెంట్ లా మాట్లాడుతున్నాడు కదా ఇతను అనుకుని ఆ ఉన్న కాస్త గౌరవం కూడా మీ మీద పోద్ది సార్. దయచేసి ఇంకా ఆపేసేయండి అది అంతటితో, ఇంకా మాట్లాడొద్దు. ఎందుకంటే మీ మీద ఉన్న ఆ కాస్తంత గౌరవం కూడా క్రైస్తవ సమాజంలో సన్నగిల్లే ప్రమాదం ఉంది. ఇంత విడ్డూరమైన బోధ చేస్తారా? ఎలీఫజు, తన స్నేహితుడు ఎలీఫజు కూడా యోబుని ప్రశ్నించాడు, యోబు మీద కోపడ్డాడు. చూడండి యోబు గ్రంథం 15వ అధ్యాయంలో ఏం మాట్లాడుతున్నాడు? 2వ వచనం నుంచి, జ్ఞానము గలవాడు నిరర్ధకమైన తెలివితో ప్రత్యుత్తరం ఇయ్యదగునా, తూర్పు గాలితో తన కడుపు నింపుకొనదగునా, వ్యర్థ సంభాషణ చేత వ్యాజ్యమాడదగునా, నిష్ప్రయోజనమైన మాటల చేత వాదింపదగునా, నువ్వు ఇట్లా వాదించవచ్చా అసలు అని మాట్లాడుతూ నువ్వే పెద్ద జ్ఞానివని పొంగిపోతున్నావు నువ్వు అని 7వ వచనంలో, మొదట పుట్టిన పురుషుడవు నీవేనా అంటున్నాడు. ఇవన్నీ తెలిసినట్టు, నీవే మహాజ్ఞాని అయినట్టు, సృష్టి రహస్యాలను నీకే తెలిసినట్టు మాట్లాడుతున్నావు కదా, అసలు మొదట పుట్టిన పురుషుడు నువ్వేనా ఇటు కొంపతీసి అంటున్నాడు అక్కడ. మొదట పుట్టిన పురుషుడవు నీవేనా? నీవు పర్వతములకు ముందుగా పుట్టిన వాడవా? నీవు దేవుని ఆలోచన సభలో చేరి ఉన్నవాడవా? నీవు మాత్రమే జ్ఞానవంతుడవా? ఇగో ఈ విషయాలన్నీ మాట్లాడుతున్నావు ఎలీఫజ్. నీవు పర్వతాలు పుట్టక ముందే పుట్టిన వాడు అనుకుంటున్నావు ఏంటి? నీకు అన్ని తెలుసు అనుకుంటున్నావు ఏంటి? ఈయన కూడా ఇక్కడ ఎటకారంగా మాట్లాడుతుంది ఇదే మాట. దీన్ని కూడా పట్టుకొని పర్వతాలు పుట్టక ముందు ఏ పుట్టాడంటారు ఏమిటి? మరి అలా అయితే మీరు సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో జ్ఞానం గురించి మాట్లాడుతూ యేసుప్రభు వారి పుట్టుకను గురించి మాట్లాడుతూ మీరు బోధలు చేశారు కదా. ఆయన సృష్టికి పూర్వమే భూమిని రవంతం చేయకముందే, పర్వతాలకు ముందే యేసుప్రభు వారు పుట్టాడని మీరు చూపిస్తుంటారు కదా. మరి పర్వతాలకు ముందు, భూమి రవంతం చేయకూడదు ముందు యేసుప్రభు వారు పుట్టారు. మరి యోబు కూడా పుట్టినట్టు చూపిస్తారు. యోబే కాదు, అసలు మనుషులందరూ అప్పుడు ఉన్నారంటున్నారంటే ఇంకా యేసుప్రభు గొప్పతనం ఏముంది? యేసుప్రభు వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంది? ఆ అధ్యాయంలో సామెతలు 8లో నువ్వు భూమి రవంతం లేకముందే పుట్టిన వాడవని, సముద్రాలకు ముందే పుట్టిన వాడవని, సృష్టిలో రవంత పుట్టక ముందే నువ్వు ఉన్నవాడవని, నువ్వు అప్పటికే పుట్టినవాడని. ఇంకా ఆయన గురించి స్పెషల్గా చెప్పేది ఏముంది? మనుషులందరూ పుట్టినవాళ్ళే కదా అప్పుడు, యోబు కూడా ఉన్నారు కదా అప్పుడు. ఇంకా ఆయన దేవుని, మరి కొలసీ పత్రికలో మాట ఏంటి? మొన్నటిదాకా మీరు చెప్పారు కదా, దేవుని సృష్టికి ఆయన ఆది అయిన వాడని. ఆయన ఏంటి? వీళ్ళందరూ ఉన్నారు కదా, యోబు కూడా ఉన్నాడు కదా అప్పుడు, మనం అందరం ఉన్నాం కదా. ఇంకా ఆయన స్పెషల్ ఏముంది? మనం కూడా ఆది సంభూతులమే మీరన్నట్టుగా. ప్రతి వ్యక్తి ఆది సంభూతుడే. ఇంకా యేసుప్రభు వారి గురించి కొత్తగా దేవుని సృష్టికి ఆది సంభూతుడు అయి ఉండేను, అన్నిటికన్నా ముందుగా ఉన్నవాడు ఆయన ఏంటి? అందరూ ఉన్నవారు అంటున్నారు కదా మీరు. యోబు ఉన్నవాడే అంటున్నారు కదా, మనుషులందరూ ఉన్నవాళ్లే అంటున్నారు కదా, అప్పటికే ఉన్నామంటున్నారు కదా. అప్పుడు ఇంకా ఆయన ప్రత్యేకత ఏముంది? సర్వసృష్టికే ఆది సంభూతుడని ఆయన ఏంటి? మనమందరం ఆది సంభూతులు మీరు చెప్పిన బోధ ప్రకారం. ఎంత విడ్డూరమైన బోధ సార్ ఇది, ఎంత ఘోరమైన బోధ సార్ ఇది. మీరు అంతకుముందు చెప్పిన దానికి మీరే రివర్స్ మాట్లాడుకుంటున్నారు సార్. మీ బోధలకు మీరే వ్యతిరేకంగా మాట్లాడుకుంటున్నారండి. మొన్నటిదాకేమో ఆయన ఆది సంభూతుడు, ఆయన మొదట పుట్టినవాడు, సర్వ సృష్టికి ఆది ఆయన అన్నారు. ఆయన ఏంటి? అందరూ ఆది. మరి ఆయన గురించి కొత్తగా చెప్పేది ఏముంది అందులో? అందరూ ఆదిలో ఉన్న వాళ్ళే గారు మీరు చెప్పినట్టుగా. కానీ యేసు ప్రభు వారు ఒక మాట చెప్పారు. కృష్ణబాబు గారు మీకోసం ఆ మాట నేను చదివి వినిపిస్తాను. చూడండి ఒకసారి, యోహాను సువార్త 8వ అధ్యాయము మరి 57వ వచనం. యోహాను సువార్త 8:57లో చూస్తే మనం, అందుకు యూదులు, నీకింకను 50 సంవత్సరములైనా లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, యేసు, అబ్రహాము పుట్టక మునిపే నేనున్నానని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. నేను యేసు ప్రభు ఏమన్నారు? అబ్రహాము నువ్వు చూసావా అని యూదులు అడిగినప్పుడు, అబ్రహాము ఎప్పుడు? క్రీస్తు పూర్వం ఒక 2000 సంవత్సరాలు, ఇటు ఒక 2000. ఎందుకంటే అప్పటికి యూదులు అడిగే ఆ టయానికి క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాలు చరిత్ర ఉంది. అంటే 2000 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి అబ్రహాము, నువ్వు మొన్న పుట్టావు, నీకు తిప్పి కొడితే ఒక 50 సంవత్సరాలు కూడా లేవే, నువ్వు అబ్రహాము చూసావా అని అన్నప్పుడు యేసుప్రభు ఏమన్నారు? అబ్రహాము పుట్టక ముందే నేను ఉన్నానన్నాడు. మరి ఆదిలోన అందరూ ఉన్నవారైతే అబ్రహాము కూడా ఉండాలి కదా. మరి అప్పుడు అబ్రహాం కంటే ముందు పుట్టినవాడు యేసు ఎట్లా అవుతాడు? చెప్పండి. అబ్రహాం కంటే యేసు ముందు పుట్టినవాడు ఎట్లా అవుతాడు? ఎందుకని? అందరూ ఉన్నవారమే కదా, ఎప్పటి నుంచో ఉన్నవారమే కదా. పర్వతాలు పుట్టక ముందు, భూమి పుట్టక ముందు ప్రతి మనిషి ఉన్నవాళ్లే కదా దేవుళ్ళలో. అప్పుడు ఇంకా యేసుప్రభు వారు ముందు ఉన్న వాళ్ళు ఏమవుతుంది? అబ్రహాం కంటే ముందు యేసుప్రభు వారు ఎట్లా అవుతారు అప్పుడు? మరి ఇట్లా మిమ్మల్ని ప్రశ్న అడగాలంటే యోబుని అడిగినట్టు దేవుడు మిమ్మల్ని మేము ప్రశ్నల వర్షం కురిపించాల్సి వస్తుంది. ఇవన్నీ ఇదే అంశం మీద మీరు నిలబడితే మీ మీద ప్రశ్నల వర్షం కురుచుద్ది. దేవుణ్ణి మానవుణ్ణి ఏకం చేస్తారా? ఒకటే అంటారా? మనం కూడా ఉన్నవారమే అంటారా? అప్పుడు మరి ఆల్ఫా ఒమేగా నేనే అన్నాడు యేసుప్రభు వారు. మరి మనం అందరం ఆల్ఫాలేగా. యేసుప్రభు వారు అక్కడే కాదు కదా, మొదటి వాడను కడపటి వాడను. ఆల్ఫా అండ్ ఒమేగా గ్రీక్ లెటర్స్ తెలుసు కదా. ఆల్ఫా అంటే గ్రీక్ ఆల్ఫాబెట్స్ లో ఫస్ట్ లెటర్, ఒమేగా అంటే గ్రీక్ ఆల్ఫాబెట్స్ లో లాస్ట్ లెటర్. నేనే ఆల్ఫా ఒమేగాయు, ఆది అంతము తెలుగులో.
ఇంగ్లీష్లో ఏ టు జెడ్ నేనే. మరి ఆది ఆల్ఫా నేనే ఏంటి? మరి ప్రతి మనిషి ఆల్ఫానే. యోబు ఆల్ఫానే మీ దృష్టిలో. యోబు కూడా అనొచ్చు ఇప్పుడు నేను ఆల్ఫా ఏ ఒమేగా ఏ ఉన్నాను. ఎందుకని ఎప్పటి నుంచో ఉన్నవారు. భూమి పుట్టక ముందు, పర్వతాలు పుట్టక ముందు యోబు ఉన్నాడా? దాన్ని అట్లా అర్థం చేసుకుంటారా? పరువు తీసుకోమాకండి సార్, ఆగిపోండి ఇంకా చాలే కానీ మీ బోధలు. ఇట్లాంటి బోధలు చేసి ఇప్పటిదాకా సమాజాన్ని నాశనం చేసింది ఇది చాలు. దీంతో మీరు పరలోకానికి వెళ్ళేది ఉండదు. నరకానికి షార్ట్ కట్ రూట్ అన్నమాట. డిఓయుఐ బోధలు అంటే నరకానికి షార్ట్ కట్ రూట్. ఇలాంటి పిచ్చి బోధలు బోధించడం జనాలు నవ్వుకుంటున్నారు సార్. మీ వద్ద కొంచెం గౌరవం కూడా పోతుంది. ఏదో కౌంటర్ ఇవ్వాలనుకుని, ఏదో చెప్పాలనుకుని, ఏది అసలు వ్యాలిడిటీ లేదు, ఏం లేదు మీ బాధకి. ఎప్పుడు ఏం చెప్తారో కూడా అర్థం కాదు. ఒక దాని మీద ఒక స్టాండ్ ఉండదు మీకు. తర్కం తెలియదు కదా, తర్కం తెలియని వాళ్ళు ఇలాగే వాదిస్తారు. మూఢుల వితర్కం ఇది. మీరు చెప్పిన దానికి మీరు వ్యతిరేకంగా మాట్లాడతారు. అంతకుముందు ఈ బోధలు చేయాలి, మళ్ళీ మార్చేస్తా అంటే ఏం చెప్పాలో అర్థం కానప్పుడు మీ బోధను మీరే మార్చేసుకొని అంతకుముందు ఒకటి చెప్తారు, ఆయన ఆల్ఫా అంటారు, ఆయన మొదటి పుట్టినవాడు యేసు అంటారు, ఆయన విశ్వానికి ముందు పుట్టారంటారు, పరలోకానికి ముందే పుట్టాడంటారు, దేవుని సృష్టికి మొదట పుట్టాడంటారు, మళ్ళీ అందరూ ఉన్నారంటారు. ఇంకేంటి? ఇంకా ఆయన పుట్టేది ఏంటి? యోబు కూడా పుట్టాడు, యోబు కూడా ఉన్నాడు, యోబు కూడా ఉన్నవాడే, ఆయన ఉన్నవాడే. ఇంకా ఆయన ఆల్ఫా ఏంటి, యోబు ఆల్ఫా ఏంటి? ఇంకా అందరిని ఒకే తాటికి కట్టేశారు. ఇట్లాంటి బోధలు దయచేసి చేయమాకండి. విజయ్ కుమార్ గారు ఇచ్చే కౌంటర్లకి మీ మతి భ్రమించిపోయి ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లా. ఆయనకి మీరు కౌంటర్ ఇవ్వలేరు, ఎందుకంటే ఆయన మహాజ్ఞానం తెచ్చుకున్నాడు. ఆయన యాక్చువల్గా ప్రతి వ్యక్తి క్రిస్టియానిటీలోకి వచ్చేటప్పుడు, క్రీస్తులోకి వచ్చేటప్పుడు మనం చనిపోయి నూతన జన్మ పొందుతాం. పాత జీవితాన్ని పాతిపెట్టి క్రొత్తగా జన్మిస్తాం, మనం క్రొత్తగా పుడతాం. ప్రతి వ్యక్తి మరి తల్లి గర్భంలో నుంచి పుట్టిన ప్రతి వ్యక్తి కూడా మరి యేసయ్యలోనికి వచ్చినప్పుడు మన పాప జీవితం నుంచి మనం విడుదల పొంది పాత వ్యక్తి చనిపోయి బాప్తిస్మం తీసుకోవడం ద్వారాగా క్రొత్త జన్మను పొందుతాం. అలాగే విజయకుమార్ గారు క్రొత్త జన్మను పొంది క్రైస్తవునిగా మారి పోయి మీ బోధలో పడ్డాడు. మీ న్యూస్లో పడడం వల్ల అబద్ధ బోధలన్నిటి చేత మైండ్ అంతా నింపుకొని దాని తర్వాత ఈ అబద్ధ బోధల నుంచి మళ్ళీ పుట్టాడు ఆయన. ఈ అబద్ధ బోధల్లో పాతిపెట్టి మళ్ళీ దేవుని ప్రత్యక్షత పొంది, దేవుని అనుగ్రహం పొంది, ఎన్నో బ్రహ్మాండమైనటువంటి సర్వసత్యాలను తెలుసుకొని, ఎంతో విశాలమైనటువంటి హృదయం కలిగి, మనసు కలిగి, అనేకుల హృదయాలను గెలుచుకొని ఈరోజు ఆయన మహాజ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నాడు. మహాజ్ఞానిగా నిలిచాడు ఆయన. ఆయనకు మీరు కౌంటర్ ఇవ్వటం మీ తరం కాదు. మీ బ్రతుక్కాలం అంతా ట్రై చేసినా వల్ల పడదు. ఎందుకంటే జ్ఞానం ముందు అజ్ఞానం నశించిపోతుంది, సత్యం ముందు అసత్యం ఓడిపోతుంది. మీరు వాదం గెలవచ్చేమో కానీ మీ మాటకారితనం చేత ఏదో గట్టిగా అరుస్తున్నంత మాత్రం సత్యాలు అయిపోవు. అన్నీ కూడా అవన్నీ ఎల్కేజీ పాఠాలు, సండే స్కూల్ పాఠాలు. అందరూ చూసి నవ్వుకుంటున్నారు. ఆ విషయాన్ని తెలుసుకొని ఇకనైనా సరే మీరు ఏదో మీ పిల్లలు అవి నమ్ముతారు కాబట్టి, చప్పట్లు కొడతారు కాబట్టి వాళ్ళకి చెప్పుకోండి. సమాజానికి ఆ బోధలు చెప్పమాకండి, చాలా హానికరం. సమాజానికి మీ బోధలు చాలా హానికరం. మరి అసలే లోకం నుంచి ఒక వ్యక్తిని క్రీస్తులను తీసుకురావడానికి చాలా మంది చాలా కష్టాలు పడుతున్నారు. వచ్చిన వాళ్ళని మీరు మళ్ళీ పాడు చేసేస్తే మళ్ళీ వాళ్ళని ఎవరు బాగు చేయాలా? ఇది ఒక పెద్ద పని అయిపోద్ది. కాబట్టి విషయాన్ని అర్థం చేసుకోండి. సత్యాన్ని గ్రహించే మనసు ఉంటే, అర్థం చేసుకునే మనసు ఉంటే, స్వీకరించే మనసు ఉంటే స్వీకరించండి, లేకపోతే వదిలేసి మీ వాళ్ళకి మీరు చెప్పుకోండి తప్ప ఇలాంటి గలిబిలి సంఘంలో సృష్టించవద్దని ప్రేమపూర్వకంగా లాదరస్ ప్రసన్నబాబు గారిని నేను మరి రిక్వెస్ట్ చేస్తూ ఈ మాటలు ముగించేస్తున్నాను. దేవుడు ఈ మాటలు మన ఎన్నికల్లో దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. అందరికీ వందనాలు.